వేడి నీళ్ళతో ఇలా కలుపుకోవాలి. వేడి నీళ్ళతోనా? సరే. ఇప్పుడు ఒక గ్లాస్ జొన్న పిండి, ఇది జొన్న పిండి కలపడం. ఒక గ్లాస్ జొన్న పిండికి ఒక గ్లాసు బియ్య పిండి వేయాలి. ఫస్ట్ వేడి నీళ్ళతో పొడి పొడిగా కలుపుకోవాలా? అయ్యో నీళ్ళ నూనె అనుకుంటున్నా నేను ఇప్పుడు దాకా. కూర గిన్నె అయ్యేసరికి నీళ్ళు పసరు కూడా. మీరు అది చూపిస్తున్నారు, నేను మీ కాంపిటీషన్గా పెట్టాలి షాపు. నీ దగ్గరకు వచ్చేవాడు నీ దగ్గరకు వస్తారు, నా దగ్గరకు వచ్చేవాడు నా దగ్గరకు వస్తారు. చాలా అక్క ఈ మాట అన్నారు. అంతే కదా, ఇప్పుడు టీ స్టాల్ చాలా ఉంది. ఎవరు బేరం వాళ్ళది అంటారా? వాళ్ళది అంతే. నేను మీకేం పెట్టాను లేక, నాకు ఇంట్లో చేసుకోవడానికే చేత కాదు, ఇంకా నేను షాప్ పెడతానా? నా టీ షాప్ మంచిగా రన్ అయింది అనుకో, ఇది తీసేసి ఎప్పుడు పడేస్తాను. టీ షాప్ మంచిగా ఉంటే నేను దీని జోలి వెళ్ళను. లేదక్క, ఇది కూడా పెట్టుకుంటే బాగానే నడుస్తుంది కదక్క, ఇంకెందుకు తీసేయాలి? కానీ ఓపిక వేసుకొని చేసుకోవడమే. ఎట్లా మనిషిని పెట్టుకుంటాం అంటున్నారు కదా. రెడీ ఉంది కానీ పుట్టి బేరం తక్కువ ఉంది, ఇద్దరం చేసుకుంటాం. మళ్ళీ ఆవిడని ఎందుకు 600 రూపాయలు ఎందుకు ఇవ్వడం? పిండి కలుపుకోవడంలోనే ఉంది. పిండి కలుపుకోవడంలోనే ఉంటుందా? కొంచెం కొంచెం వేసుకుంటూ. ఇప్పుడు దాంట్లో ఆయిల్ ఏం అవసరం లేదా? ఉప్పు వేయాలా? ఉప్పు వేసా, ఉప్పు కొంచెం, పసుపు కొంచెం వేసా. కొంచెం ఒగురు వాసన వచ్చింది కదా, వాసన పోవడానికి. నైట్ మేము తిన్నాం కదా, వాసన అయితే ఏం లేవు, టేస్ట్ ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. ఇంకా విడివిడిగా బాగున్నాయనే మళ్ళీ ఫోన్ చేసింది, బిజీగా ఉన్నారని చెప్పేసి అన్నారు. తినేటప్పుడే తినాలి, మళ్ళీ అంటే తినలేము కదా. ఖాళీగా మనం కూర్చున్నప్పుడు అసలు ఇక్కడ తినుంటే రెండు తినేవాళ్ళు, కానీ ఎక్కడ తినమంటే కొంచెం. ఇదిగో అలా కడుక్కోవాలి. ఒకసారి చూపించాక నీ ఫోటో వీడియోసా? ఎస్, నేను తీసుకున్నది పాపం తనకు తెలియదు, ఇప్పుడే చెప్తున్నాను వీడియో. అలా కలుపుకోవాలి. బాగున్నాయండి, మాట కానీ బాగున్నాయి, టేస్ట్ ఉన్నాయి. నేను అది స్మెల్ వస్తాయి అనుకుంటున్నా, రావు. బాగున్నాయి. అది కింద మీరు పేపర్ వేసి చేశారు కదా, పేపరా లేకపోతే ఏంటిది అది? బస్తానేనా? అక్క ఏమంటుంది సార్, బస్తా కాదు ఏదో పేపర్ వేసింది అక్క కింద. నువ్వు పడవలే, ఏం గ్లాస్ తిప్పి తిన్నావు చేతే కదా. వస్తావు అన్న, కొంచెం ఏమంటుంది ఆయన నన్ను ఫేమస్ చేయండి జొన్న రొట్టెలు చేసేదని. నాకు యూట్యూబ్లో ఉన్నో లేకపోతే ఎక్కడో ఒక చోట పెట్టండి. జొన్న రొట్టెలే పెట్టండి. భలే వస్తుంది అక్క, పలుచగా. టేస్ట్ కూడా బాగుండేది, తినండి ఇద్దరు మేడం. అందుకే వచ్చింది. చికెన్ వండా, చికెన్తో సూపర్ కాంబినేషన్ ఉండేది, ఇద్దరు తినేసి వెళ్ళండి. తినడానికి కదా తీసుకెళ్ళడానికి. ఫస్ట్ బోని చేస్తావా? ఇలా చేసి పలుచగా భలేగా వచ్చేది ఎక్కువైతే. ఇప్పుడేనా స్టార్ట్? ఇప్పుడే. అలా తీసి ఇలా వేయడమేనా? నీకేమో ఈజీగా చూసినప్పుడు ఈజీగా అనిపిస్తుంది, కానీ చేసేటప్పుడు అనిపిస్తుంది. నేనే నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది. అమ్మ మీరు అందులో మునిగితే వెళ్తారమ్మా. నేను సరదాగా నేర్చుకున్నది ఇవాళ నాకు పని అయ్యింది. జొన్న పిండితో లడ్డూలు సున్నిండిలాగే ఉంది. బాగా లావు ఉన్నా, వెయిట్ లాస్ కోసం అని నేర్చుకున్నాను. వెయిట్ లాస్ కొంచెం ఇప్పుడు నిజంగానే వెయిట్ లాస్ అవుతుంది. తిను, పనికి వస్తుంది నీకు. తిను రోజు ఒకటి హెల్దీ ఫుడ్గా. టీవీ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇంటి దగ్గర నుంచి టీవీ తెచ్చుకుందంటే 50 ఇంచెస్ పెద్దగా అయిపోయింది. షాప్లో ఎక్కడ పెట్టాలి? చిన్నది ఉంటే బాగుండేది. ఎక్కడ 2 తెచ్చుకున్నారు, 2 తిన్నారు. అక్క ఇప్పుడు ఇది మన ఫ్రిడ్జ్లో తీసుకురాలేదు ఆయన. నేను
అచ్చం జొన్న పిండేనా? జొన్నను కొంచెం బియ్యం, కొంచెం బియ్యమా? జిగురు కోసం అంచం జొన్నలకి రావు కదా. నేను ఒక రోజు అయితే మహా రేంజ్లో జొన్న పిండి కలిపా, నీళ్లు పోసి మంచి గట్టి పిండి ఇలానే ఉండలు చేస్తే అది జొన్న రొట్టెలు కాదు కదా, ఏమీ రాలేదు. వెరీ నైస్, బాగా వచ్చింది. నాన్న ఎంత జొన్న రొట్టెలు ఎంత చెప్పు? కర్రీ లేకపోతే 25, కర్రీ ఉంటే 30. ఏం కర్రీ వస్తుంది దాంట్లోకి? చికెన్తో 50. పప్పు అయితే పప్పు టమాటా చట్నీ అదెంత? 30. రోజు మీ మమ్మీ అమ్ముతుందా, నువ్వు అమ్ముతున్నావా? మరి రేట్లు నువ్వు చెప్తున్నావు, ప్లేట్ అట్లా ఇట్లా అని చెప్పి. మీ మమ్మీ ఒకటే ఇస్తుందా? ఒకటే రోటీ ఇస్తుందా? 2 ఇస్తుందా? పప్పుతో తినాలన్నమాట ఈ జొన్న రొట్టెలు. బాగుంది. చికెన్ కూడా బాగుంది. నిన్న కొంచెం మాడింది, అది మాడితే వేరే గిన్నెలో తీసి